अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाजरीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। ज़िले मेदक के रामायण पेट के कोऑपरेटिव सोसाइटी में हेराफेरी और चेयरमैन की बगावत को लेकर आज कांग्रेस पार्टी टीपीसीसी मेंबर मिस्टर एम बालाकृष्णा की क़ियादत में सीईओ को दरख्वास्त पेश की गई। इस मौके पर उन्होंने मीडिया के नुमाइंदों से बात करते हुए इल्ज़ाम लगाते हुए कहा कि रामायण पेट कोनापुर सोसाइटी का इंतखाब अमल में आए हुए 3 साल मुकम्मल हो चुके हैं, लेकिन अभी तक एक भी जनरलवाड़ी मीटिंग मुनाकिद नहीं की गई है। डायरेक्टर किसानों के पास और किसान डायरेक्टरों के पास फिर रहे हैं, जिससे किसानों को काफ़ी मुश्किलात पेश आ रही हैं। मिस्टर बालाकृष्णा ने अपने बयान में कई एक इल्ज़ामात लगाए हैं। इस मौके पर उनके हमराह कई अफराद शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। नाज़रीन, जैसा कि आप देख रहे हैं, हम ज़िले मेदक की तारीख़ में पहली मरतबा उर्दू ज़ुबान में आप तक ज़िले की अहम खबरें पहुँचा रहे हैं। लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी ज़रूर हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें, और साथ ही साथ बेल आइकन के बटन को भी दबा दें, ताकि हमारी जानिब से जब कभी भी किसी भी किस्म की अपडेट दी जाए तो उसकी इत्तला आपको नोटिफिकेशन के ज़रिए सबसे पहले मिल सके। नाज़रीन, अगर आप लोग अपने कारोबार या किसी और किस्म के मुताल्लिक़ हमारे चैनल पर इश्तिहार देना चाहते हों या फिर एडवर्टाइजिंग करवाना चाहते हों तो हमारे सेल नंबर 9000214611 पर हमसे रब्त पैदा करें। आइए न्यूज़ के सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। రామాయణపేట్ సొసైటీలో 3 సంవత్సరాలు అవుతుంది ఎలక్షన్స్ అయ్యి ఇప్పటి వరకు కూడా ఒక జనరల్ బాడీ మీటింగ్ పెట్టలేదు. డైరెక్టర్లు బయట రైతులతోటి మాట్లాడుకుంటుర్రు, రైతులు డైరెక్టర్ల దగ్గరికి వెళ్తుర్రు. అయ్యా, ఏం జరుగుతుంది మీ సొసైటీలో? అసలు ఒక మీటింగ్ పెడతలేరు, ప్రజలకు చేరువైతలేరు, రైతులకు చేరువైతలేరు. ఎందుకు ఇలా జరుగుతుంది? అట్లీస్ట్ 6 నెలలకోసారి మీటింగ్ పెట్టాలి. అట్లాంటి మీటింగ్ పెట్టకుండా కాలయాపన చేస్తుర్రు అని చెప్పేసి డైరెక్టర్లు ఇక్కడ ఉన్న అధికారులను అడుగుతున్నారు, చైర్మన్ అడుగుతున్నారు. ఇవాళ రేపు అని తాత్సారం చేస్తున్నారు. ఇక్కడ సొసైటీలో ఉన్న మెంబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇక్కడ ఎలాంటి వసతులు కల్పించట్లేదు. ముఖ్యంగా ఇక్కడ ప్యాడీ ఎవరైతే పర్చేజ్ చేస్తున్నారో సెంటర్ల ద్వారా వాళ్ళను కూడా బెదిరించి బయట పక్కకే మడూరులో సొసైటీ ఉంది, చిన్న శంకరపేట మండల్ మడూరులో ఒక సొసైటీ ఉంది. ఆ సొసైటీలో 7 డైరెక్టర్లు ఉన్నారు. అక్కడ ఐకేపీ సెంటర్లు నడిచినాయి, 10 రూపాయల కాడికి కట్టించారు కమిషన్. ఇక్కడ ₹4.75 కట్టిస్తామని చెప్పేసి వాళ్ళను కేంద్రాలు నడిపించిన వాళ్ళతోటి దాగులేసారు. వాళ్ళు మా దగ్గరికి వచ్చి గోడు చెప్పుకున్నారు, అన్న బయట పక్క సొసైటీలలో ₹10 కట్టిస్తున్నారు, ఇక్కడ ₹4.75 కట్టిస్తున్నారు అని చెప్పేసి. అంటే నేను కరుణ మేడంతో కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత సార్ నేను మేము న్యాయం చేస్తా అని చెప్పింది. ఆ తర్వాత ఈ మధ్యలో ఈ వారం 10 రోజుల కింద ₹5 చారణ కాడికి బెదిరించి భయపెట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చారు. అంటే పక్కకున్న సొసైటీ శంకరంపేట మండలంలోనేమో ₹10 ఉంటుంది కమిషను, ఇక్కడ ₹5 చారణ ఉంటుంది. అంటే మిగతా డబ్బు ఎక్కడ వెళ్ళింది? అధికారుల దగ్గరికి పోయిందా? ఎమ్మెల్యే గారు తీసుకున్నారా? ఎమ్మెల్యే గారు భర్త తీసుకున్నారా? డబ్బులు ఎటుపోతున్నాయి? మరి 3 సంవత్సరాల నుంచి మీటింగ్ పెట్టాలంటే దాని అంతర్యం ఏంది? ఇక్కడున్న రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కేసీఆర్ ప్రభుత్వము మన 3 సంవత్సరాల నుంచి ఒక మీటింగ్ కండక్ట్ చేయలేకపోతుంది, జనరల్ బాడీ మీటింగ్ కండక్ట్ చేయలేకపోతుందంటే ఇది ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తుందా? మీరు ఒకసారి ఆలోచించాలి. అంటే ఇక్కడ ఎమ్మెల్యే అనుచరులు అనేది రామాయణపేటను మొత్తం దోసుక తింటుర్రు, రైతులను దోసుక తింటుర్రు, ప్రజలను దోసుక తింటుర్రు. వీళ్ళు ఎవరైతున్నారో కాంట్రాక్ట్ల పేర్లు చెప్పుకుంటారు. ఈ మధ్యనే చూసాం బచ్చరాజపల్లి ఆ కాల్వ కెనాల్ తెగిపోయింది. అంటే నాణ్యత ప్రమాణాలు లేకుండా కన్స్ట్రక్షన్ చేసింది. అంటే వాళ్ళకి ఏమాత్రం రైతుల మీద ప్రేమ లేదు. ఇప్పుడు ఆల్రెడీ అందరూ ఇక్కడ సొసైటీలో ఉన్న సభ్యత్వం ఉన్న కొంతమంది వచ్చారు. ఇప్పుడు ఇక్కడ రిప్రజెంటేషన్ చేస్తున్నాము. రేపు కలెక్టర్ గారికి, డీసీఓ గారికి కూడా రైతుల తరఫున మరియు ఇక్కడున్న డైరెక్టర్లలో కొంతమంది భయపడి రావట్లేదు. కానీ రైతులైతే ఇక్కడ సభ్యత్వం ఉన్న వాళ్ళైతే వాళ్ళ హక్కు కాబట్టి రేపు కలెక్టర్ గారికి, డీసీఓ గారికి రిప్రజెంటేషన్ వేయడం జరుగుతుంది. దీన్ని పూర్తిగా డీసీఓ గారు పర్యవేక్షణ చేసి దీంట్లో లోటుపాట్లు
అక్రమాలకు తావు లేకుండా రైతులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి డీసీ గారిని తెలియజేస్తున్నాం.